మీకు వేరే పనే లేదా? ఎందుకయ్యా అనవసరంగా ఈ గెస్ట్ హౌస్ ని పెద్ద జాతరలా మారుస్తున్నారు? సార్, హీరో గారు మా ఊరికి రావడం ఇదే మొదటిసారి. ఆయన చూడడం తప్ప మాకు పనే ఉంది సార్. ఆయన్ని బయటకు వచ్చి ఒక్కసారి చెయ్యమనండి. అంతెందుకు వేలు చూపించిన చాలు, చూసి వెళ్ళిపో. ఏం కుదరవు, ఎలావయ్యా? అయ్యి బాబోయ్, ఇంతమంది జనం వచ్చారేంటి? ఆంధ్ర తమిళనాడు కలిసి వచ్చినట్టున్నారు. హీఈస్ రియల్ సూపర్ స్టార్. ఇప్పుడు మనం వీళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి ఫోటో పర్మిషన్ తెస్తే గానీ మావిడ నాకు హనీమూన్ పర్మిషన్ ఇవ్వదా? ఏం చేయాలబ్బా? హలో బాస్, నీకో సూపర్ ఐడియా చెప్పనా? చెప్పా. అక్కడ పెద్ద గోడను చూసావా? ఆ గోడ కనుక నువ్వు దూకేసి అటు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళిపోతావు. నేను ఏదో 2 రూపాయలు పెంచేసాను రా. ఇంతమంది ఉన్నారేటి? వీళ్ళేంటి వంట వార్పు కూడా మానేసి వచ్చారు? ఎవడో చూడలేదు కదా. ఆడు చెప్పినట్టు ఇక్కడ ఎవరో జనం లేరు. బ్రెయిన్లెస్ ఫెలోస్. అయ్యి బాబోయ్, అక్కడి నుంచి చూస్తే చిన్న వాళ్ళలాగా ఉంది, ఇక్కడి నుంచి చూస్తే చైనా వాళ్ళలాగా ఉందేటి. 5 నిమిషాల హనీమూన్ కోసం ఇన్ని కష్టాలంటే తంతే బొంగులు పుట్టలో పడినట్టు ఉంది. కొంచెం గట్టిగా తోయిడ్రా. అయ్య బాబా, గోడ కదిలిపోతుందండి. షూటింగ్ గోడ. దూకిన గోడ డూప్లికేటే, పడిన నుయ్యే డూప్లికేటే. ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పు. ఎక్కడికి సార్, రాత్రి నుంచి మీ గెస్ట్ హౌస్ బయట విపరీతమైన జనం పడిగాపులు కాస్తున్నారు సార్. సెక్యూరిటీ ప్రాబ్లం అయినా సరే పర్వాలేదు, ఒక్కసారి మీరు చెయ్యితే బాగుంటుంది. ఈ సెక్యూరిటీ అంతా మీరు ఏర్పాటు చేసింది కదా, నేను అడగలేదే. ఏమిటి సార్ ఇది? ఇంతమంది పోలీసులు ఉంటేనే వేల మంది జనం వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే లాఠీకి పంచప్పక తప్పదు సార్. ఓకే సార్, జనాన్ని కంట్రోల్ చేయండి, కానీ కొట్టకండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు దెబ్బలు తింటాము, నేను చూడలేదు సార్. విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఏం కావాలా మీకు? నేను దొరగారిని చూడటం కోసం 3 రోజుల నుంచి 100 కిలోమీటర్లు నడిచి వచ్చామండి. అయ్యగారిని చూడాలా? అయితే పని చేయండి, ఏంటి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. ఆయన అక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపుతారు, చూసి వెళ్ళిపోండి. చెయ్యి ఊపితే కాలు ఊపితే పోండి. ఆ దొరగారిని ఈ దొరగారు చూడాలా, ఇంత పత్రం ఇయ్యాలా, అప్పుడు పోతాం. అవన్నీ ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోండి. వెళ్ళిపోవటం ఎన్ని రాత్రులైనా సరే ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. అక్క అటు చూడక్క. ఏంటక్క అది? అదేరా, సూపర్ స్టార్ ఉంటున్న గెస్ట్ హౌస్ తిరునాళ్ళలాగా ఉంది. అతను వచ్చిన దగ్గర నుంచి ఊరంతా దీపావళిలా ఉంది. మనం సూపర్ స్టార్ ని ఎప్పుడేం చూస్తామో, అసలు చూసే ఛాన్స్ దొరుకుతుందో లేదో. బాబు, మీకు చేతులెత్తి దండం పెడతారు, గొడవ చేయకండి అయ్యా. అశోక్ బాబు పొద్దున్నే బయటకు వస్తారు, గొడవ చేయకండి అయ్యా. సార్, ఎవరు వస్తున్నారు సార్?
జపాన్ నుంచి ఆయన ఫ్యాన్స్ వస్తున్నారట, ఫోటోలు తీసుకోవాలి. సార్ షూటింగ్ అయిపోయే లోపు ఒక ఫోటో తీయించండి సార్, లేకపోతే డ్రెస్ వేసుకున్నందుకు అర్థం. ఆ సంగతి తర్వాత అయ్యా, గెస్ట్లు వచ్చారు, అదిగో వెళ్ళండి. ఓకే సార్. వెల్కమ్ మేడం. కమ్ కమ్ సిట్ డౌన్ ప్లీజ్ కమ్ సిట్ ప్లీజ్ కూర్చోండి. You're acting super, Maharaj. Super. సార్, ఒక రోజు మొత్తం మీతోటే ఉండి షూటింగ్ చూసి ఫోటోలు తీసుకోవాలని ఆశపడుతున్నా. షూర్, మీరు చూసుకోండి. ఓకే సార్, ఓకే. దీపాంకో దీపన్నో మేరీ సంబంధ దేశిక దేశం. లిటిల్ బిట్ ఆఫ్ జాపనీస్. మోహన్ రామ్, అందరికి జాపనీస్ టీ తెమ్మనవయ్యా. నుంచి వచ్చిన లోపల వదలాలి, ఈడుడాలు వదలరా. దూరం చుట్టానికి మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాం, మమ్మల్ని కూడా లోపల వదలండి. సార్ వాళ్ళని తన్ని తరివేయండి సార్. రాత్రి అంతా పాటలతో డప్పులతో ఒకటే గొడవ. మా వాళ్ళెవరికి నిద్ర లేదు సార్. వాళ్ళని తన్ని తరివేయలేము, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టడం కుదరదు సార్. వాళ్ళంతా అభిమానులు సార్. సార్తో చెప్పి వాళ్ళని ఒకసారి కలవమనండి. ఆయన వచ్చి వాళ్ళకి కనపడే వరకు ఎన్ని రోజులైనా సరే మీకు ఈ తిప్పలు తప్పవు. తర్వాత మీ ఇష్టం. సార్. వాళ్ళలో ఓ నలుగురిని మాత్రం లోపలికి పంపండి. ఎవరో నలుగురు మాత్రం లోపలికి రండి. చాలా సినిమాలు చేయాలి సామి. సరే సరే సంతోషం. సరే కూర్చో. మీరెంతో అభిమానంతో నా కోసం వచ్చారు, కూర్చోండి. జీవితంలో మమ్మల్ని మొట్టమొదటిసారి కూర్చోమని చెప్పిన వ్యక్తి మీరే స్వామి. ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇళ్ళ నుంచి తరిమేయాలి చూశారు స్వామి. కూర్చోండి. తీసుకోండి దొరా. ఏంటది? కోరికల పత్రం దొరా. ఇలాంటివి తీసుకోవడానికి నేను ఏమైనా మంత్రినా? నేను ఒక నటుణ్ణి. ఇది మంత్రులు తీసుకునేది కాదు దొరా, మీరే తీసుకోవాలా దొరా. సరే, అందులో ఏం రాసిందో చెప్పండి. స్వామి, కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ దొరా మా గురించి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని పాట పాడాడు స్వామి. ఆ పాట పాడినందుకు మాకు జనంలో ఏం పేరు వచ్చింది స్వామి. స్వామి, మా మాటని మీరు ఏదైనా సినిమాలో మా యాసం కట్టి ఒక్క పాట పాడండి స్వామి. మా పేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది స్వామి. మీకు దండం పెడతా స్వామి. వాళ్ళంతా మహానుభావులు. ఆయనతో నన్ను స్వామి, మీ సినిమాలు అమెరికా వెళ్తాయి, ఆస్ట్రేలియా వెళ్తాయి, జపాన్ వెళ్తాయి, జగత్తా వెళ్తాయి స్వామి. మీరు సినిమాలో మా యాసం కట్టారనుకో స్వామి, మేము ప్రపంచంలో అందరికీ తెలిసిపోతాం స్వామి. అప్పుడు మేము ఏసాలు తీసుకోం స్వామి, ప్రపంచం అంతా గిరగిరా 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 తిరిగిస్తాం స్వామి. సరే, మీ కోరికలు తీర్చడానికి ట్రై చేస్తాను. ఏమైనా తీసుకుంటారా? స్వామి, మీరు అడిగారు అదే చాలు స్వామి మాకు. సరే. దొర చాలా మంచోడు. ఇంత ముందు హీరోలు మన యాసం కట్టి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు హీరోలు మన యాసం కట్టారంటే అవును. సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకు చదివేలేదు. సినిమా ప్రపంచం ఎలా తెలుసు? నెట్ లో చూస్తాం సార్. ఏది ఆ పెట్టెలు పెట్టానట? కాదు, ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏదో ల్యాప్టాప్ డబ్బాలో ఉంది. లేదు ఇక్కడ www.com. టచ్ స్క్రీన్. సూపర్ స్టార్ మన ఊళ్ళో షూటింగ్ పెట్టింది మా ఆయన్ని చూడ్డానికే తెలుసా? అంత పెద్ద యాటర్ తో మీ ఆయనకి అప్పటి నుంచి పరిచయం? ఎప్పటి నుంచి పరిచయమా? చిన్నప్పటి నుంచి కాలేజ్ దాకా కలిసి చదివారు. ఒకసారి సూపర్ స్టార్ కి ఈత రాక నీళ్ళలో మునిగిపోయారు. మా ఆయనే కాపాడారు. ఈ విషయం ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు. ఏంది, మీ ఆయన కాలేజీలో చదివారా? మరి మా పెద్దమ్మాయి 10వ తరగతి పాఠాల్లోని సందేహాలన్నీ ఆయనే కదా తీర్చేది. బాలును చూస్తేనే తెలుస్తుంది బాగా తెలివైన వాడని. మీ ఆయనకి హీరో అశోక్ కుమార్ తో అంత పరిచయం ఉంటే సినిమాల్లో యాసలు ఎందుకు వేయలేదు? తమ్ముడు వేష వేయమని అశోక్ కుమార్ మా ఆయన్ని ఎంతగానో బతిమాలారు. కానీ సినిమాలో నటిస్తే అమ్మాయిని ముట్టుకోవాల్సి వస్తుందని మా ఆయన కుదరదన్నారు. కట్టలు డబ్బిస్తామన్నారు. ఆయన ఇవని మన ఒంటికి సరిపడవని చెప్పి వద్దని పంపించేశారు. ఊరికే డబ్బిస్తే మీ ఆయన వద్దంటారని చెప్పి సినిమాల్లో ఏసం ఇచ్చి కట్టలు డబ్బియ్యాలని చూసినా ఆశపడలేదంటే మీ ఆయనది ఎంత గొప్ప మనసో. ఆడదానికి ఒక్క రహస్యం తెలిస్తే ఊరంతా తెలిసినట్టే.